హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 18వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు. హల్లెలూయా. నీతిమంతుడు అంటే ఎవరు? రక్షణ ద్వారా, నీటి బాప్తిస్మము ద్వారా తన పాపాలకి ప్రాయశ్చిత్తము కలిగినదని నీ హృదయపూర్వకంగా నమ్మి అక్కడ నుంచి జీవితాన్ని నూతనంగా ప్రారంభించి జీవగ్రంథాన్ని చేత పట్టుకుని వాక్యం ప్రకారం జీవించి దేవుడి అడుగు జాడల్లో అడుగులు వేస్తూ రహస్యమైన జీవితము, బయటికి కనిపించే జీవితము ఒకే రకంగా ఉన్నప్పుడు, ఒకే రకమైన భక్తి మనం చేస్తూ ఉన్నప్పుడు నీతిమంతుడు అంటారు. పాపాలు క్షమించబడ్డాయని తెలిసి మరలా ఆ సముద్రంలోంచి రాగానే మళ్ళా లోపల్లో పడిపోయి, మరలా పాపంలో పడిపోయి, మళ్ళా పాత స్నేహాలు, పాత వేషాలు, పాత మాటలు అవన్నీ కంటిన్యూ చేసి మేము రక్షించబడ్డామండి, బైబిల్ పట్టుకున్నామండి, మందిరానికి వెళ్తున్నామండి అంటే నీవు నీతిమంతుడు కావు. ఎందుకంటే భక్తి అన్నది ఎప్పుడు హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. నువ్వు హృదయంలో నీతిమంతుడు వంటి బ్రతుకు బ్రతికినప్పుడు నీతిమంతుడైతే అన్నడు కదిలింపబడు. నీతిమంతుడికి దేవుడే ఆధారం. దేవుడు ఉన్నాడని బ్రతుకుతాడు. నీతిమంతుడు కాని వాళ్ళు మనుషులు ఉన్నారని బ్రతుకుతారు. దేవుడే ఆధారం కాబట్టి దేవుడే వారిని బలపరిచి నిలబెట్టి స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.